నమస్కారం. మనమందరం రోజూ ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. కానీ వాటన్నింటిలోనూ మనం దాదాపు ప్రతి క్షణం చేసే పని ఒకటుంది. అదే మాట్లాడటం. కాని ఒక్కసారి ఆలోచించండి. మనం రోజూ ఇన్నిసార్లు మాట్లాడతాం కదా, మరి నిజంగా ఎన్నిసార్లు కనెక్ట్ అవుతున్నాం? మాటల వెనుకున్న అసలు శక్తిని, అంటే ఆ కనెక్షన్ వెనుకున్న ఆ రహస్యాన్ని, ఆ కళను ఈరోజు మనం కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. ఈ మాట చూడండి, ఎంత నిజమో కదా. మన సంభాషణలలో ఎదురయ్యే అతిపెద్ద సమస్య ఏమిటంటే, అది విజయవంతంగా జరిగిపోయింది అని మనం భ్రమపడటమే. మనమేదో చెప్పేశామనుకుంటాం, అవతలి వాళ్లకు అంతా క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోయిందనుకుంటాం. కాని చాలాసార్లు ఆ భ్రమలోనే అపార్థాలకు బీజం పడుతుంది. మీకెప్పుడైనా అలా అనిపించిందా? మీరొకటి చెబితే అవతలివాళ్లు పూర్తిగా మరొకటి అర్థం చేసుకున్న సందర్భాలు గుర్తుకొస్తున్నాయా? ఒక్కసారి మన రోజును మన కళ్ల ముందు పెట్టుకుని గమనిస్తే, ఉదయం లేచినప్పట్నుండి రాత్రి పడుకునే వరకు మనం నిరంతరం కమ్యూనికేట్ చేస్తూనే ఉంటాం. ఫోన్ కాల్స్, ఆగకుండా వచ్చే వాట్సాప్ మెసేజ్లు, ఆఫీస్లో గంటల తరబడి జరిగే మీటింగ్స్, ఇంట్లో పిల్లలతో, భాగస్వామితో జరిగే సంభాషణలు, మన జీవితం మొత్తం ఈ మాటల ప్రవాహంలోనే సాగిపోతూ ఉంటుంది. ఇన్ని చేస్తున్నా, ఇంతలా మాట్లాడుతున్నా, ఒకరితో ఒకరం నిజంగా కనెక్ట్ అవుతున్నామా? మన ఆలోచనలు, మన ఉద్దేశ్యాలు, అవి మనం అనుకున్నట్టే అదే భావంతో అవతలి వ్యక్తికి చేరుతున్నాయా, లేక మధ్యలోనే ఎక్కడో దారి తప్పుతున్నాయా? ఇది మనల్ని మనం వేసుకోవాల్సిన చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ కనెక్షన్ అనేది ఎందుకు అంత కష్టమో, మాటలు ఎలా దారి తప్పుతాయో అర్థం చేసుకోవడానికి ఇప్పుడొక చిన్న సరదా కథ చూద్దాం. ఈ కథ వినడానికి సరదాగా ఉన్నా మనకు చాలా పెద్ద పాఠం నేర్పుతుంది. కథలోకి వెళ్దామా? ఒకానొకప్పుడు ఇంగ్లాండ్కు చెందిన ఒక మహిళ భారతదేశాన్ని సందర్శించాలనుకుంది. మన దేశంలోని సంస్కృతి, సంప్రదాయాలు చూడాలని ఆశపడింది. ప్రశాంతంగా గడపడానికి ఒక పల్లెటూరులో ఉన్న స్కూల్ మాస్టర్ గారు నడుపుతున్న ఒక చిన్న గెస్ట్ హౌస్లో బస చేయాలని నిర్ణయించుకుంది. ఆమెకు ఆ గెస్ట్ హౌస్, అక్కడి వాతావరణం ఫోటోల్లో చూసి బాగా నచ్చాయి. కాని ఒకే ఒక్క సందేహం ఆమె మనసులో ఉంది. దాన్ని నివృత్తి చేసుకోవడానికి ఆ మాస్టర్ గారికి ఒక ఉత్తరం రాసింది. అందులో ప్రశ్న ఒక్కటే, గెస్ట్ హౌస్లో WC ఉందా అని. ఇక్కడ ఆమె ఉద్దేశంలో WC అంటే వాటర్ క్లోజెట్, అంటే పాశ్చాత్య పద్ధతిలో ఉండే టాయిలెట్ అన్నమాట. పాపం, ఆ పల్లెటూరి స్కూల్ మాస్టర్కు ఇంగ్లీష్ అంతంత మాత్రమే వచ్చు. ఆ WC అనే అక్షరాలు ఆయనకు అస్సలర్థం కాలేదు. ఇదేదో ముఖ్యమైన విషయం అయ్యుంటుందని భావించి వెంటనే తన స్నేహితుడైన స్థానిక పూజారిగారి దగ్గరకు పరుగుపరుగున వెళ్లి సలహా అడిగాడు. ఇద్దరూ కలిసి చాలాసేపు తలలు బద్దలు కొట్టుకున్నారు. చివరికి WC అంటే బహుశా వేసైడ్ చాపెల్, అంటే రోడ్డు పక్కన ఉండే చిన్న ప్రార్థనా మందిరం, గుడి లేదా దేవాలయం అయ్యుంటుందని ఒక నిర్ధారణకు వచ్చారు. ఇక చూడండి, ఆ మాస్టర్ ఎంత ఉత్సాహంగా, ఎంత గర్వంగా సమాధానం రాశాడో. అమ్మా, మీకు తెలియచేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మీరడిగిన WC మా ఇంటి నుండి కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దాని చుట్టూ ఎంతో అందమైన పైన్ చెట్లుంటాయి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకేసారి 229 మంది కూర్చోడానికి వీలుంది. కాని ఒక్క చిన్న విషయం, అది కేవలం ఆదివారం, గురువారం మాత్రమే తెరిచి ఉంటుంది అని రాశాడు. ఇప్పుడు ఊహించండి, ఆ ఉత్తరం చదివిన ఆ ఇంగ్లీష్ మహిళ పరిస్థితి ఏమయుంటుందో. ఆమె స్పృహ తప్పి కింద పడిపోయిందట కథ ప్రకారం. చూశారా? ఒకే పదం WC, కాని పంపినవారికి ఒక అర్థం, అందుకున్నవారికి మరొక అర్థం. ఇది పూర్తి గందరగోళానికి దారితీసింది. దీన్నే మనం కమ్యూనికేషన్ వైఫల్యం అంటాం. ఇది కేవలం కథలో మాత్రమే కాదు, మన జీవితంలో, మన ఉద్యోగంలో వచ్చే చాలా సమస్యలకు మూలం ఇదే. మన సంబంధాలలో, మన స్నేహాలలో వచ్చే చాలా మనస్పర్ధలకు, గొడవలకు మూల కారణం కూడా ఇదే. సరే, ఈ కథ సరదాగా ఉంది, మనకు విషయం కూడా అర్థమైంది. కాని ఈ అపార్థాలు అసలు ఎందుకు జరుగుతాయి? కమ్యూనికేషన్ వెనుక ఉన్న అసలు నిజం ఏమిటో ఇప్పుడు కొన్ని వాస్తవాల ద్వారా చూద్దాం. ఇది మనల్ని ఆశ్చర్యపరచవచ్చు. ఈ సంఖ్యను ఒక్కసారి చూడండి, 70%. ఒక పరిశోధన ప్రకారం మనం పంపే సందేశంలో 70% అవతలివారికి తప్పుగా అర్థమవుతుందట, లేదా దాన్ని వాళ్లు తిరస్కరిస్తారట, లేదా అస్సలు పట్టించుకోరట. ఒక్కసారి ఆలోచించండి. అంటే మనం ఎంతో కష్టపడి మనసు పెట్టి చెప్పే 10 మాటల్లో 7 మాటలు గాలిలో కలిసిపోతున్నాయన్నమాట. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కదూ? కాని ఇది నిజం. ఎంతకీ ఈ 70% అపార్థాలు ఎందుకు జరుగుతున్నాయి? సమాధానం ఈ చాట్లో ఉంది.
ఇది చూస్తే మనకు కమ్యూనికేషన్ గురించున్న అభిప్రాయం పూర్తిగా మారిపోవచ్చు. మనం సాధారణంగా మాట్లాడేటప్పుడు పదాలే అన్నీ అనుకుంటాం. కాని అసలు నిజమేమిటంటే మనం చెప్పేదాంట్లో పదాల ప్రభావం కేవలం 7% మాత్రమే. అవును, కేవలం 7%. మరి మిగిలిన 93%? అది నాన్ వర్బల్. అందులో 38% మన స్వరం, అంటే మన వాయిస్ టోన్, మన మాటలను ఎలా పలుకుతున్నాం, ఎక్కడ నొక్కి చెబుతున్నామనేది. ఇక అత్యధికంగా 55% మన శరీర భాష, మన హావభావాలు, మన కళ్ల కదలికలు, మన చేతుల కదలికలు. అంటే మనం ఏమి చెబుతున్నామనే దానికంటే దాన్ని ఎలా చెబుతున్నామనేదే ఎక్కువ ముఖ్యమనమాట. సరే, సమస్య తెలిసింది. దాని వెనకున్న కారణం కూడా తెలిసింది. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? ఈ 7, 38, 55% మనం ఎలా మెరుగుపరుచుకోవాలి? అవతలి వారితో నిజంగా కనెక్ట్ అవ్వడానికి ఉన్న ఆ 3 ముఖ్యమైన మార్గాలను ఇప్పుడు వివరంగా ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటగా ఆ 7% అంటే మన పదాలు. ఇది చిన్న శాతమే అయినా పునాది ఇదే. దీన్ని మనం తేలికగా తీసుకోలేం. దీన్ని మెరుగుపరుచుకోవడానికి కొన్ని సులభమైన మార్గాలిక్కడున్నాయి. రోజూ ఏదైనా పుస్తకం లేదా ఆర్టికల్ చదవడం, మంచి ప్రసంగాలు లేదా పాడ్కాస్ట్లు వినడం ద్వారా కొత్త పదాలు, వాటిని ఎలా వాడాలో నేర్చుకోవచ్చు. తెలియని పదాలకు అర్థం చూసుకోవడం, వర్డ్ గేమ్స్ ఆడటం కూడా సహాయపడుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా అనవసరమైన క్లిష్టమైన మాటలకు బదులుగా అందరికీ సులభంగా అర్థమయ్యే సరళమైన మాటలు వాడటం చాలా ముఖ్యం. ఇప్పుడు అసలు మ్యాజిక్ చూద్దాం. కమ్యూనికేషన్లో 38% ప్రాముఖ్యత ఉన్న మన స్వరం ఒకే వాక్యం యొక్క అర్థాన్ని ఎలా పూర్తిగా తలక్రిందులు చేయగలదో ఈ చిన్న ఉదాహరణతో మనకు తెలిసిపోతుంది. ఈ వాక్యాన్ని ఒకసారి వినండి. శ్యామ్ కృష్ణ డబ్బు దొంగతనం చేయలేదు. చాలా సాధారణంగా ఉంది కదా? ఇప్పుడు నేను చెప్పే విధానంలో మార్పును గమనించండి. శ్యామ్ కృష్ణ డబ్బు దొంగతనం చెయ్యలేదు. నేను శ్యామ్ కృష్ణ అనే పేరు మీద నొక్కి చెప్పినప్పుడు దాని అర్థమేమిటి? అతను చెయ్యలేదు, బహుశా ఇంకెవరో చేసి ఉంటారు అని. ఇప్పుడిలా చూడండి. శ్యామ్ కృష్ణ డబ్బు దొంగతనం చెయ్యలేదు. ఇక్కడ నేను దొంగతనం అనే పదం మీద నొక్కి చెప్పాను. అంటే అతను దొంగతనం అనే పని చెయ్యలేదు, బహుశా అప్పుగా తీసుకున్నాడేమో లేదా ఇంకేదో చేశాడు అనే అర్థమొస్తుంది. చివరిగా నేను డబ్బు అనే పదం మీద నొక్కి చెబితే శ్యామ్ కృష్ణ డబ్బు దొంగతనం చెయ్యలేదు. దీనర్థం అతను డబ్బు దొంగిలించలేదు, బహుశా నగలు లేదా ఇంకేదైనా విలువైన వస్తువు దొంగిలించి ఉండొచ్చు. చూశారా? పదాలు అవే, వాక్యమదే, కానీ నా స్వరం మారేసరికి ఎన్ని రకాల అర్థాలొచ్చాయో. ఇది మనల్ని మూడవ మరియు అత్యంత శక్తివంతమైన అంశానికి తీసుకువస్తుంది: శరీర భాష. ప్రముఖ రచయిత జాన్ మ్యాక్స్వెల్ చెప్పినట్లు, అందరూ మాట్లాడతారు, అందరూ కమ్యూనికేట్ చేస్తారు, కాని కొద్దిమందే మనసుతో కనెక్ట్ అవుతారు. ఆ కనెక్షన్కు అసలైన తాళం చెవి మన శరీర భాషే. మరి కమ్యూనికేషన్లో 55% ప్రభావాన్ని చూపే ఈ శరీర భాషని మనమెలా సొంతం చేసుకోవాలి? నిజంగా కనెక్ట్ అవ్వటానికి 2 అత్యంత సులభమైన కాని చాలా శక్తివంతమైన మార్గాలున్నాయి. మొదటిది, మాట్లాడేటప్పుడు అవతలివారి కళ్లలోకి సూటిగా, నిజాయితీగా చూడటం. ఇది మీపై నమ్మకాన్ని పెంచుతుంది, మీరు చెప్పేది శ్రద్ధగా వినేలా చేస్తుంది. రెండవది, ఒక చిన్న నిజాయితీతో కూడిన చిరునవ్వు. ఇది మీరు చెప్పే మాటలకు వెచ్చదనాన్ని, స్నేహభావాన్ని జోడిస్తుంది. ఈ 2 లేకుండా మీరు చెప్పే 1000 మాటలైనా కొన్నిసార్లు నిష్ఫలమే. సరే, మనమం ఇప్పటివరకు చాలా విషయాలు చూశాం. పదాల ప్రాముఖ్యత, స్వరం యొక్క శక్తి, శరీర భాష యొక్క అద్భుతం. వీటన్నిటి సారాంశం ఏమిటి? వీటన్నిట్నుండి మనం గ్రహించాల్సిన అసలు సందేశమేమిటి? ఒక్క విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి. నిజమైన కమ్యూనికేషన్ అంటే అందంగా, అద్భుతంగా, కష్టమైన పదాలతో అలంకారంగా మాట్లాడటం కాదు. అది ఎదుటివారిని ఆకట్టుకోవడానికి ఉపయోగపడచ్చు, కాని నిజంగా కనెక్ట్ అవ్వడానికి కాదు. మీరు చెప్పాలనుకున్నది, మీరు ఉద్దేశించిన భావం ఎలాంటి వక్రీకరణ లేకుండా అవతలి వ్యక్తికి అర్థమయ్యేలా చెయ్యడమే అసలైన కమ్యూనికేషన్. దీన్ని ఒకే ఒక్క లైన్లో చెప్పాలంటే, స్పీక్ టు ఎక్స్ప్రెస్, నాట్ టు ఇంప్రెస్. అంటే మనం మాట్లాడాల్సిందే మన భావాలను స్పష్టంగా వ్యక్తం చేయడానికి, అవతలి వారిని ఇంప్రెస్ చేయడానికి కాదు. అలా ఇంప్రెస్ చెయ్యాలని చూసినప్పుడే మన మాటల్లో నిజాయితీ లోపిస్తుంది. లేదంటే మనమందరం ఆ WC కథలోని స్కూల్ మాస్టర్లానే మంచి ఉద్దేశంతో ఉన్నా అపార్థాలకు కారణమవుతాం.
కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మనం ఒక క్షణమాగి ఆలోచిద్దాం. మన దైనందిన జీవితంలో ఈ రోజు నుండి మన సంభాషణలలో మనం ఎలా ఇంకాస్త మెరుగ్గా కనెక్ట్ అవ్వగలం? మన మాటల్లో, స్వరంలో లేదా మన చూపులో ఏ ఒక్క చిన్న మార్పు మన సంబంధాలను మరింత అర్థవంతంగా, మరింత దృఢంగా మార్చగలదు? సమాధానం మీలోనే ఉంది. ఆలోచించండి.